బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ నిర్మాణమే ఒక సంకల్పంగా సామాజిక న్యాయ తెలంగాణ దిశగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మట్టి మనిషికి మా గుండె నింపుకుంటాము నీ జాగృతి జెండా పులివలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతిపై యుద్ధం నీ సేతులలో లేవు తల్లి కత్తి కటినే చీల్చుకునే మెరుపు నువ్వమ్మా హదరబోవు బెదరబోవు ఎదిరించగా వెనుకపోవు పులివలను చేస్తుంటే గర్జన శబ్దం హలో అందరికీ నమస్కారం. మాట్లాడమంటున్నాడు. తెలంగాణ రక్షణ సేన నాయకులు ఓన్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైనా లోపలికి రండి. మిగతా వాళ్ళందరూ గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోవాలి. ప్లీజ్ ఎవరు తోసుకోవద్దు. నేను ముందు నుంచి చెప్తున్నా, మీరందరూ బయట ఉన్నారు. అందరూ గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోండి ప్లీజ్. గోపన్న కంటిన్యూ. అందరికీ నమస్కారం. ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి బీసీ బిడ్డ ఆత్మీయ బీసీల దయచేసి ఎవరు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితమ్మ గారికి కృతజ్ఞతలు. రోకల దాకా మడమ తిక్కని పోరాటం టిఆర్ఎస్ పార్టీది. అలా అని రాజకీయ పార్టీలు కూడా సంస్థాగతంగా పదవుల్లో 50% బీసీలకే కేటాయించాలి. అది మరి రక్షణ సేన పార్టీ నుండి కవితక్క గారు బీసీలకు ఇప్పటికే 50% పదవులు ఇచ్చినారు. వారికి మా బీసీలందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నా ప్రియమైన అన్నదమ్ములారా, మన హక్కుల కోసం మనం ఐక్యంగా పోరాడాలి. మన పిల్లల్ని బాగా చదివించాలి, ఆర్థికంగా స్థిరపడాలి. ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికారం ఈ 3 దిశగా మాత్రమే మనల్ని మన లక్ష్యం వైపు పయనించేటట్టు చేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ. అన్న, ఇది చాలా ముఖ్యమైన అంశం మీద ఈరోజు వక్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే ఒక మంచి ఆలోచన చేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఈ సబ్జెక్టును అందరికి తెలియాలని దయచేసి మీరు అందరూ కూడా సైలెంట్గా కూర్చుంటే వక్తలు మాట్లాడేటువంటి అంశాన్ని కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇది మన కార్యక్రమం. రక్షణ సేన నాయకులు క్రమశిక్షణకు మారుపేరు. వక్తలందరూ కూడా ఇటు నుంచి రావాలి. మీరు వారికి దారి ఇవ్వకుండా అడ్డంగా ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మీ కుర్చీలలో, మనకంతా కూడా కుర్చీలు ఉన్నాయి, మీరందరూ కూడా కుర్చీలలో ఆశీలు కావాల్సిన పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంజులాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సామాజిక న్యాయం కొరకు వచ్చిన నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెలకు నమస్కారాలు. తెలంగాణ రక్షణ సైనికులను ముందుండి నడుపుతున్న మా రుద్రమాదేవి, మా ఆడబిడ్డల ఇష్టమైన కవితమ్మ గారికి సామాజిక ఉద్యమాభివందనాలు. వెనుకబడ్డ బీసీలలో కూడా ఇంకా వెనుకబడ్డ సామాజిక పరిస్థితి ఎంబీసీలది. రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితుల్లో కనీస గుర్తింపు కూడా లేకుండా అభివృద్ధికి ఆపడ దూరంలో బతుకుతున్న వాళ్ళం మేము. చదువుకు, రాజకీయాలకు, అధికారానికి నోచుకొని చాలా వెనుకబాటుకు గురైన వర్గాలకు మా బాధలు వినే నాదుడే లేడు. వేల సంవత్సరాలుగా నమ్ముకున్న కుల వృత్తులు అన్నం పెట్టని పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ముఖం చాటేస్తే ఈ వర్గాలను దిక్కేవారు. దాచుకున్న కొద్ది కొంత గొప్ప పైసలు ఒక్కసారి దావకడకపోతే
చాలని బతుకులు మావి. ఈ వర్గాల్లో ప్రధానంగా ఆడబిడ్డల పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఎంబీసీల బతుకులు మారాలని